హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు దొండకాయ ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీరు చూసేయండి. ముందుగా దొండకాయ కట్ చేసి ఉంచుకోవాలి. మనకు ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకోవాలి, అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, అలానే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయలు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. దొండకాయని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తగినంత శనగగింజల పొడి యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.